చేసుకోండి. ఉపాత్త సంస్థ క్షేత్రాల శ్రీబలమే అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కలశం స్థాపన ఈరోజు జరిగింది. అలాగే నవరాత్రులు కూడా 9 రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు. అలాగనే మొన్న ఈ మధ్యకాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది. చైర్మన్ రాజు గారి సమక్షంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికీ డిఫరెంట్ కనిపించింది. నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా 60,000 మంది జనాభాలో 60-70,000 మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టవంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లము లేదని అనిపించుకొని చక్కగా ఈ కమిటీ వారు అందరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రులే కాకుండా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది టెంపుల్ని. ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఇంతమందిలో మీ కమిటీ ఏర్పడిన అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఓ 10 రూపాయలు 5 రూపాయలు టెంపుల్కి ఇచ్చి అమ్మవారు సేవ చేసుకోవాలని చెప్పేసి కమిటీ వర్గాన్ని మరీ కమిటీ సభ్యులందరినీ కూడా ఆధ్యాత్మికతతో ఏ విధంగా కూడా ఇబ్బంది లోటు లేకుండా ఈ గుడికి సేవ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి శ్రీ చింతకాయల అయ్యన్న పోతుడి గారికి మరియు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ధర్మకర్తల మండలికి, పాత్రికేయ సోదరులకు, అదేవిధంగా శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు తేదీ 22/9/2025 తేదీ నుండి 4/10/2025 తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు శ్రీ చింతకాయల అయ్యన్న పోతుడి గారి సతీమణి శ్రీమతి పద్మావతి గారు శ్రీ అమ్మవారి కలశ స్థాపనకు వచ్చి కలశస్థాపన చేయించున్నారు. ఈ రోజు మొదలుకొని 4/10/2025 తేదీ వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా శ్రీ అమ్మవారికి సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, అదేవిధంగా సూర్య నమస్కారాలు, అమ్మవారు వివిధ రకాల అలంకరణలో ఈ పద్ధతులు కూడా దర్శనమిస్తారు. కాబట్టి ఈ యొక్క నర్సీపట్నం మరియు జిల్లాల నలుమూల నుంచి కూడా భక్తులు 50 మంది కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శించుకొని కరుణ కటాక్షలతో ఏదో ప్రసంగం తీసుకొని పోవడం. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానము ధర్మకర్తల మండలి చైర్మన్ గారు కానీ మరియు ఈ యొక్క ధర్మకర్తలు కానీ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాల యొక్క జయప్రదం చేయకూడదని కోరుతున్నాను.